గుడ్ మార్నింగ్. సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP05CP9050 హుండే i10 మ్యాగ్నా బ్లూ డ్రైవ్. 2013 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, 2014 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 34 దాకా లైఫ్ వస్తుంది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు. ఇది ఎల్పిజి ఫిల్లింగ్ పాయింట్. అది దీనికి వచ్చేసి 15 kg కెపాసిటీ ఎల్పిజి ట్యాంక్ వస్తుంది. మళ్ళీ మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. దాన్నే బ్లూ డ్రైవ్ స్పెషల్ అంటారు అన్నమాట. ఈ i10 సిరీస్లో బై డిఫాల్ట్ ఎల్పిజి వచ్చిన వెహికల్స్ని బ్లూ డ్రైవ్ వెహికల్స్ అంటారు. ఆల్మోస్ట్ చాలామంది తెలిసే ఉంటుంది. జస్ట్ తెలియని వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. అలాగే బాడీ మీద స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు. బాడీ కానీ ఇంజిన్ కానీ ఏది కూడా మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు. ఇంకా బ్యాక్ రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే నీట్గా ఉంది. బాడీ ఫ్రేమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా డిక్కీ ఫ్రేము అండ్ ఇంకా డిక్కీ చూసినట్లయితే ఇంకా స్టెఫ్నీ. దీని కింద వచ్చేసి మనకి ఎల్పిజి ట్యాంక్ వస్తుంది. 15 kg చెప్పున్నాం కదా, బ్లాక్ కలర్ రౌండ్ ట్యాంక్. ఆ ఎల్పిజి కూడా ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో ఉంది. మీరు డైరెక్ట్గా ఎల్పిజి ఫిల్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. బండికి మెజారిటీగా అయితే రస్ట్ అయితే లేదు. బండి అయితే నీట్ కండిషన్ బాగానే ఉంది. అలాగే సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్ అండ్ 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా రీడింగ్ చూసేసరికి ఏముందంటే 82,900, ఓన్లీ 83,000 కిలోమీటర్స్ తిరిగింది. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, స్క్రీన్ అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ లేదు. అలాగే డాష్ బోర్డ్ కానీ, సీట్ కవర్స్ కానీ, ఇంటర్నల్ రూఫ్ కానీ ఎక్కడా కూడా స్టెయిన్స్ కానీ, టేరింగ్స్ కానీ ఇలాంటివి లేవు. అంతా నీట్గా మంచి కండిషన్లోనే ఉంది. ఏదైనా వెహికల్ తీసుకున్నాక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి రండి. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్ ఇది. అండ్ దీని మనకి లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. ఈ డోర్లు ఆ కార్నర్లో చూసారుదా, అక్కడ కూడా రస్ట్ అయితే లేదు. అంతా నీట్గా బాగానే ఉంది. ఫ్రంట్ టైర్ కూడా మీకు చూపిస్తాను కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేవి. ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి 90% పైన ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ కొత్త టైర్లే, బట్ 90% టైర్లు ఉన్నాయి. వెనకాతల 2 టైర్లు వచ్చేసి 40% టైర్స్ ఉంటాయి. అంటే మనకి ఫ్రంట్ ఉన్న టైర్లు ఏమో ఒక 40,000 కిలోమీటర్లు తిరుగుతాయి. వెనకాతల ఉన్న టైర్లు వచ్చేసి 15,000 నుంచి 20,000 కిలోమీటర్లు తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ హెడ్లైట్స్ 2 కూడా చాలా నీట్గా ఉన్నాయి. మళ్ళీ మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇది ఇంజిన్ రూమ్. ఇది 1.1 ఇంజిన్. ఇది యాప్రాన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ మీకు యాప్రాన్ మీద వర్కింగ్ లాంటిది అయితే లేదు. అండ్ బానెట్ అంచు చూసారు కదా, ఎక్కడంతా కూడా నీట్గా బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి హెడ్లైట్లు చూడండి, లెఫ్ట్ సైడ్ది అండ్ ఇది వచ్చేసి ఇంకా రైట్ సైడ్ది. నీట్గా చాలా క్లీన్గా బాగుంది. నేను చాలాసార్లు చెప్పింది, హెడ్లైట్స్ ఎప్పుడైతే మీకు నీట్గా ఉంటాయో అప్పుడు వెహికల్ లుక్ బాగుంటుంది. నైట్ టైం మన లైట్స్ ఆన్ చేస్తున్నప్పుడు ఆ విజన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. హెడ్లైట్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉండడం వల్ల అడ్వాంటేజ్ అది. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,65,000, 2,65,000. ఎవరన్నా వన్స్ వెహికల్ తీసుకున్న తర్వాత కావాలంటే మీరు ఫైనాన్స్కి వెళ్ళచ్చు. అప్రాక్సిమేట్గా 2 lakhs వరకు ఫైనాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది డిపెండ్స్ మీ సివిల్ స్కోర్ మీద, మీరు ఇచ్చే డాక్యుమెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఫైనాన్సర్ కన్ఫర్మ్ చేస్తారు. ఇది మన దగ్గర ఇన్స్టెంట్ కావాలనుకున్నట్లయితే కనుక మన దగ్గర క్రెడిట్ కార్డు స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీరు క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని ఆఫ్టర్ దట్ మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇప్పుడు నేను చెప్పిన డీటెయిలింగ్ అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీకు అది అర్థం కాని పక్షంలో నాకు కాల్ చేయండి. నా నెంబర్ డిస్ప్లే మీద చెక్ చేయండి. థ్యాంక్ యూ. సిరి కార్స్ కాకినాడ.